చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సిఎఫ్ఎంఎస్ లోపాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎంఎఫ్ఎంఎస్లో వాటిని సరిచేయడానికి కాకు నివేదిక సిఫార్సులు అయితే చేసిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే నిర్వహణలోనే రూపకల్పనలోనే కొన్ని లోపాలు అయితే ఉన్నాయని, ధృవీకరణ నియంత్రణ సరిగా లేదని చెప్పేసి అభిప్రాయపడింది. 2018 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ అమల్లోకి అయితే వచ్చింది. ముఖ్యంగా ఇందులో సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోని బిల్లులు నకిలీలు పరిశీలించే ఏర్పాటు అయితే లేదు. దీంతో ప్రభుత్వ ఖజానా నుంచి అధిక చెల్లింపులు జరిగాయి. 2018 నుంచి 2020 సెప్టెంబర్ వరకు కూడా 1,41,917 బిల్లుకు సంబంధించి 968 కోట్లు అధికంగా చెల్లించేశారు. ఈ వ్యవస్థలో పరిమితిని పరిశీలించే ఆస్కారం కూడా లేదు. 2018-2021 మధ్య 193 మంది ఖజానా అధికారులు అయితే డీడీఓల పరిధిలో 2,544 మంది పెన్షనర్లకు సంబంధించి 218.50 కోట్లు అధికంగా డ్రా అయితే చేశారు. ఆర్థిక శాఖలోని నగదు రుణ నిర్వహణ విభాగం ప్రమేయం లేకుండా సిఎఫ్ఎంఎస్ ఇక్కడ బ్యాక్ ఎండ్ ద్వారా 1,44,409 వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలు సృష్టించారు. పీడీ ఖాతాల నుండి 71,568.44 కోట్లు అయితే మురిగిపోయాయి. ఇందులో పీడీ నిర్వాహకుల ప్రమేయం కూడా లేదు. బహుళ పీడీ ఖాతాల ఏర్పాటు, మొత్తాలను కూడా సర్దుబాటు చేయడం, కీలక ప్రక్రియ నిర్వహణకు తెలియకుండానే ఒకే ప్లాట్ఫామ్ల ద్వారా బిల్లు అయితే రద్దు చేయడం వల్ల ఈ వ్యవస్థ సమగ్రతకు అయితే హానికరం అయితే జరిగింది. ఈ డిపాజిట్ల ఖాతాల నిర్వహణ అంశమే వ్యవస్థ రూపకల్పన నిర్వహణ రెండింటిలో కూడా వైఫల్యం అయితే ఉందని చెప్పింది. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సో పెన్షనర్లు అయితే కొంతమంది అధికంగా డ్రా చేశారని, ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని అయితే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి వీరు చెప్పడం జరిగింది. ముఖ్యంగా డీడీఓలకు సంబంధించి ఖజానా అధికారులు డీడీఓలకు సంబంధించి పరిధిలో కూడా ఇలా అయితే జరిగినాయి అని చెప్తున్నారన్నమాట. సో అందుకే వీడియో అయితే చేశాను. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.